ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. కీడు ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు మనము మనుషులకు కీడు చేసేటువంటి బిడ్డలుగా ఉంటారండి. మనము మంచి చేసేటువంటి బిడ్డలుగా లేకుండా మనం ఎప్పుడైతే ఇతరులకు కీడు తలపెట్టాలని మనం ప్రయత్నిస్తూ ఉంటామో, మనం ఏదైతే చేస్తామో అదే మన మీదకు వస్తుంది. కాబట్టి మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు ఆయన బిడ్డల్ని ఈ లోకానికి వెలుగుగా ఉంచారు, అదేవిధంగా ఉప్పుగా ఉంచారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఈ లోకంలో కీడు చేయకుండా ఎప్పుడైతే మనం మేలు చేస్తామో దేవుడు అంతకంతకు అంచెలంచెలుగా ఆశీర్వదించేటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నాడు. మనము దేని వైపు చూడకుండా విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూసేటువంటి బిడలుగా ఉండాలి. కొంతమంది మనుషులు మనకి కీడు తలపెట్టేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనం అలాంటి వాళ్ళ సంగతి మనం పట్టించుకోవలేదు. కానీ మనుషులు చెడ్డవాళ్ళు ఉన్నట్లుగా మంచి వాళ్ళు కూడా ఉంటారండి. దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. మనం యేసు క్రీస్తు వారిని చూస్తూ ఉండాలి. ఈ లోకంలో యేసయ్య ఎలా బ్రతికారు, మనం ఎలా బ్రతుకుతున్నాం. ఈ లోకంలో మనుషులను మోడల్ తీసుకుంటూ ఉంటారు. మనుషులు ఎప్పుడైనా పాపం చేసేటువంటి మనుషులే. మనం ఎప్పుడైతే దేవుణ్ణి మన మోడల్గా మనం ఎంచుకొని ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తామో, ఆయన మార్గంలో మనం నడుస్తామో, దేవుడు మన ఉన్నతమైన స్థానం నడిపిస్తాను అన్నాడు. కాబట్టి మనం ఆయన బిడలుగా ఈ లోకంలో జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము మీ బిడ్డగా, మీ సొత్తుగా, మీ ఆయుధంగా ఈ లోకంలో ఇతరులకి మేలు చేసేటువంటి బిడ్డలుగా మమ్మల్ని మేము ఉండేదానికి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇతరులకి అనేక మంది మనుషులు కీడు తలపెట్టాలని లేదా గోతులతో ఉండేటువంటి మనుషులే ఉన్నారు. కానీ మేలు చేయాలి, నేను ఉన్నట్లుగా అతను కూడా ఉండాలి అని మనుషులు అనుకోకుండా ఇంకా పనికిరాని జీవితంలో ఉన్నారు. మేము పనికొచ్చే జీవితాలుగా ఉండాలంటే మీ వాక్యానుసారంగా మేము నడుచుకునేదానికి గొప్ప భాగ్యాన్ని ప్రసాదించమని, ఈ వాక్యం విడిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.